అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో ఇప్పుడు అట్లా ఆలోచించాలి అనుకున్నాము, కానీ ఏదో కారణం మొన్న చేస్తా వెళ్తున్నాం కదా, అట్లనే వెళ్ళినాం. సో ఆర్జీవీని ఇప్పుడు కలిసారు మళ్ళీ మీరు ఆ తర్వాత? చాలాసార్లు, దాని తర్వాత చాలాసార్లు కలిసాను. షూటింగ్ టైంలో నేను కూడా వెళ్తుండే, అంతా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఒక టైంలో మళ్ళీ ఆయన బాంబే వెళ్ళాడు కదా, అక్కడ కొంచెం కట్ అయింది. మళ్ళీ బాంబే వెళ్ళి ఆయన హిందీ ఫిల్మ్స్ చేస్తుండే. సో మళ్ళీ ఇక్కడ మేము ఇక్కడ నాకు వేరే బిజినెస్ అన్ని దానిలో ఇన్వాల్వ్ అయ్యి తక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మేము విన్నది, మీరు సినిమా తీయాలి అనుకున్నప్పుడు కేవలం అక్కడ వీడియో లైబ్రరీ పెట్టుకొని దాంతో వచ్చిన డబ్బులతోనే మీరు సినిమా తీయలేదు, మధ్యలో మీరు ఇంకొక పని కూడా చేశారు. అది చెప్పట్లేదు మీరు. అది హార్స్ రేసింగ్ అండి. అది ఎందుకు చెప్పట్లేదు? అది నా హాబీ ఉండేది సార్. హార్సులు ఎన్ని ఉండేవి ఇంట్లో? నా దగ్గర ఐ థింక్ 60 to 70 హార్సెస్ కొన్నాను. అన్నీ? మరి అంత పెద్ద ప్లేస్ కూడా కావాలి కదా దానికి. మరి ప్లేస్ అక్కడ రేస్ కోర్స్ లో ఉంటుంది, అందులోనే ఉంచేసేవాళ్ళు. మనకు ఏం అవసరం లేదు. అది హార్స్ నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 14 to 15 ఏజ్లోనే నాకు హాబీ ఉండే, రేస్ కోర్స్ వెళ్ళేవాడిని. ఓకే. ఆ టైంలో మీ చిన్న చిన్న బెట్టింగ్లు 20 రూపీస్ 40 రూపీస్ అట్లా బెట్టింగ్ చేస్తుంటుండే. అక్కడ నాకు కొంచెం లక్ అక్కడ కూడా వచ్చింది నాకు. ఓకే. వెరీ ఫస్ట్ హార్స్ ఇట్లానే జోక్ అయింది. అది రేస్ కోర్స్లో ఒక హార్స్ ఆప్షన్కి వచ్చింది. ఓకే. ఆప్షన్కి వస్తే చలో ఇది హార్స్ మనం తీసుకుంటామా లేనా అని ఆలోచించాను. ఆప్షన్లో 2000 5000 అట్లా వెళ్ళింది. ఇక లేదు ఈ హార్స్ ఎట్లన్నా నేను కొనుక్కోవాలి అని ఒక నాకు మైండ్లో థాట్ వచ్చింది. ఆ గుర్రం కొంచెం కుంటిగుండే ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. కుంటి గుర్రాన్ని మీరు కొనుక్కోవాలనుకున్నారు? అది బస్ ఇట్లానే అనుకున్నాను. సో అక్కడ నాకు ఒక కాంపిటీటర్ వచ్చాడు, 30,000 40,000 15 అంటే నేను ఒకటేసారి 70 అని చెప్పేశాను. 70,000 ఆ 70కి నాకు వచ్చేసింది. ఇక తీసుకున్నాను. నేను ఏం చేయాలి నాకు అర్థం అయితే లేదు, ఫస్ట్ టైం కదా అది. దాని తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉండే శర్మ అని, ఆయన నాకు గైడెన్స్ ఇచ్చి ఇట్లా నువ్వు తీసుకోగలరా, ఓకే నేను కూడా దీంట్లో పార్ట్నర్ అవుతాను, మనం ఈ పర్టికులర్ ఈ ట్రైనర్కి ఇచ్చేస్తాము, చూస్తాం ఏమవుతుందో. ఆ ట్రైనర్కి మేము ఇద్దరం కలిసి ఇచ్చేసాము. ఇచ్చేస్తే ఆయన ఒక 3 months దాకా రెడీ చేశాడు. ఆ గుర్రంకి మంచిగా అయిపోయింది, ట్రైనింగ్ ఇచ్చారు. ఎస్. ఆ హార్స్ పేరు కూడా మేము ఏం చేసామంటే మనీషాస్ మాస్టర్. ఓకే. మనీషాస్ మాస్టర్ పెట్టేసి ఒక 3 months తర్వాత దానికి ఒక రేస్లో రన్ చేపిస్తే ఆ ఫస్ట్ టైంలోనే అది గెలిచిపోయింది. అది రేస్ గెలిచిందా? అది కుంటి గుర్రం, మళ్ళీ కుంటి గుర్రం అది గెలిచిపోయింది. మీరు అసలు 2000 నుంచి 70,000 పెట్టుకున్నారు, అదొక రిస్క్ అనుకుంటే. దాన్ని వెరీ ఫస్ట్ టైం రేస్లో దించారు, అది ఇంకో రిస్క్, మళ్ళీ అది గెలుచుకోవడం ఏంటి అదంతా? అది ఏమో సడన్, నాకు కూడా తెలియదు. అది సడన్, అది మేము కూడా అనుకోలేదు ఇలా గెలుస్తుందని. అది ఇక ఏం ఎక్కడి నుంచి ఆ మ్యాజిక్ వచ్చిందో ఏమో గెలిచిపోయింది. అది గెలిచిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా రేసింగ్లో ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇంకొకటి తీసుకుంటాం, ఒకటి తీసుకెళ్ళాను. అలా 60-70 గుర్రాలు ఉండేవి మేము. అంటే ఒక్కటే టైంలో లేదు, అది ఒక టైంలో ఇక 10 వచ్చినాయి, దానిలో 2 రిటైర్ అవుతాయి, మళ్ళీ 2 కొనుక్కున్నాం. ఇలా 10-12 హార్సెస్ మెయింటైన్ చేశాం. సో ప్రతిసారి రేస్లో గెలిచేవాళ్ళ మీరు? ఎవ్రీ టైం నాకు అది రేస్లో చాలా నాకు లక్ జరిగింది. నేనేం పెడితే అది గెలుస్తుండేది. యూజువల్గా గుర్రాల రేసింగ్ ఇలాంటి చాలా మంది లూజ్ అవుతారు, కానీ నాకు అక్కడ తిరిగి వచ్చింది. ఇక్కడ లూజ్ అవడమే కాదు, ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అప్పుల చాలా ఉన్నారు, చాలా. అది దానికోసం నేను ఎవరికి సజెస్ట్ చేయను మీరు రేసింగ్ లాగా. అది నాకు సడన్గా వచ్చింది, వెళ్ళింది, నాకు మంచి అయింది. దాంతో మనీషాస్ మాస్టర్ దాని పేరు. ఫస్ట్ గుర్రం నా మనీషాస్ మాస్టర్. ఆ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? సో ఆ టైంలోనే మనకు మనీషా ఒక బ్రాండ్ అయింది కదా. సో ఫస్ట్ వీడియో లైబ్రరీ కూడా మనీషా రెడ్డి ఇద్దరం డిస్కస్ చేసుకుని వీడియో లైబ్రరీకి ఏం పేరు పెట్టారు మరి మీరు? మనీషా వీడియో. తర్వాత మనీషాస్ మాస్టర్ తో లక్ వచ్చింది. మనీషాస్ మాస్టర్ ఈ గుర్రం పేరు పెడతామని మనీషాస్ మాస్టర్ పెట్టేస్తాం. ఆ తర్వాత మనీషా ఫిల్మ్స్, మనీషా ఆర్ట్స్. మనీషా అనేది మీకు లక్కీ చామ్. మనీషా నా డాటర్ పేరు. షీ ఈజ్ వెరీ లక్కీ ఫర్ మీ. సో తన పేరు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? అది ఏమైందంటే మనీషా అని ఒక హరిద్వార్లో మనీషా దేవి టెంపుల్ ఉంది. ఆ టైంలో నాకు 2 కుర్రాళ్ళు ఉన్నారు, 2 అబ్బాయిలు. మాకు ఒక ఇష్టం ఉండే ఒక అమ్మాయి కావాలి అని. సో అక్కడ నేను కోరుకున్నాను, పోయి ఒక అమ్మాయి నాకు కావాలి అని మొక్కున్నాను. నీ పేరు పెడతా అనుకున్నారు అంతేనా? అప్పుడు అనుకోలేదు, ఒక అమ్మాయి కావాలి అని అనుకున్నాం. 1 year తర్వాత ఒక బేబీ గర్ల్ పుట్టింది.
తనకి సో దీనికి మనీషానే పెట్టాలి, ఎందుకంటే 1 yearలోనే వచ్చింది. అట్లా నాకు దాంతో చేసి మనీషా పెట్టేశారు. అట్లా అమ్మవారి అనుగ్రహం కలిసి వచ్చింది మీకు ప్రతి చోట అట్లా కలిసి వచ్చింది. ఆ తర్వాత మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నారు. అవును, అప్పుడు మనీషా వీడియో నుంచి మనీషా ఫిల్మ్స్. ఇప్పుడు ఆ రేసింగ్ లో వచ్చినటువంటి డబ్బులు అవన్నీ వచ్చిన లాభాలు అన్ని అన్ని దానిలో ఇక్కడ కన్వర్ట్ చేసాం. ఇది మళ్ళీ రిస్క్ అనిపించలేదా? ఇది కూడా రిస్క్ అంటే ఇక ఆ టైంలో రిస్క్ ఇక మన దగ్గర ఏం లేదు, రిస్క్ తీసుకోవాలి కదా, తీసుకున్నాం. ప్రతిదీ మీరు చేసిందల్లా కూడా ఇప్పుడు కొత్తగా రిస్క్ ఉండే, అంత రిస్క్. ఇన్ని సినిమాలు చేసిన మీరు మళ్ళీ ఈ రెస్టారెంట్ బిజినెస్ లోకి వచ్చారు. రెస్టారెంట్ బిజినెస్ ఇప్పుడు వచ్చారు. అదే కదా, ఇది కూడా అసలు మీకు ఏం తెలియదు, ఎలాంటి టచ్ లేని బిజినెస్ లోకే వచ్చారు. ఏం తెలియదు, రెస్టారెంట్ బిజినెస్ లో నాకు ఏం తెలియదు. ఇట్లానే ఒక కోరిక ఫస్ట్ నుంచి నాకు అదే ఉంది, మంచి తినాలి, మంచి తినిపియాలి, మంచి ఫుడ్ ఉండాలి అని ఉండే. సో ఒక రెస్టారెంట్ పెట్టి ఒక మంచి ఫుడ్తోని స్టార్ట్ చేస్తామని అనుకున్నాం. ఇప్పుడు మనం కూర్చుంది కామాక్షి, ఇంతకు ముందు కామధేను వెజ్. ఓకే, అది కామధేను వెజ్ 4-5 years బ్యాక్ స్టార్ట్ చేశాను. సో అది సక్సెస్ అయితే ఇప్పుడు కామాక్షి వెజ్. దీంట్లో కూడా ఇప్పుడు మళ్ళీ అమ్మవార్ల పేర్లే ఉండేటి పెట్టుకున్నాం. అమ్మవారి పేరు చాలా ఆలోచించి మనీషా ఉంది, కామధేను కౌ పేరు, అది కూడా చాలా ఇది ఏం పెట్టాలి సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. సో మైండ్లో వేరే అమ్మవారి అన్నీ వచ్చినాయి, కానీ కామాక్షి అంటే అమ్మవారి మంచి పేరు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉందని పెట్టేసాను. కిషోర్ రెడ్డి గారికి భక్తి ఎక్కువ, బాగా చాలా ఎక్కువ అండి. చాలా నాకు చాలా చేస్తారా? పూజలు, టెంపుల్స్ అన్నీ వెళ్తూ ఉంటాను. ఐ వెంట్ టు ఈవెన్ కైలాష్ మానసరోవర్ కూడా వెళ్ళాను. ఇప్పుడు ఆరెంజ్ ఎందుకు వేసుకున్నారు మీరు కంప్లీట్గా? ఇంతకుముందు సినిమాల్లో అప్పుడు ప్రారంభోత్సవాలు అలాంటి సినిమా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వైట్ లో కనిపించేవాళ్ళు కిషోర్ రెడ్డి. టోటల్ క్రీమ్ 40 years నేను క్రీమ్ మెయింటైన్ చేశాను. 40 years వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆ డ్రెస్ అక్కడ నుంచి తీసుకొస్తే అదే కంటిన్యూ చేశాను నేను. వీడియో లైబ్రరీ పెట్టుకున్నప్పటి నుంచే అప్పటి నుంచి ఇంకో వేరే కలర్ ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు సడన్ గా ఎందుకు దీంట్లోకి మారారు, సాఫ్రాన్ లోకి? బస్ ఇక కొంచెం మనసు మారిపోయింది. ఇక చలో ఈ కలర్లో వచ్చేస్తాం, మళ్ళీ చేంజ్ చేస్తాం. 40 years అది వేసుకున్నాం, రిమైనింగ్ టైంలో ఇది వేసుకుంటామని మైండ్లో ఇట్లనే బస్. ఇప్పుడు ఈ కలర్ ఫిక్స్ అయిపోయారు? ఇంకా ఇదే కలర్ ఫిక్స్ అయ్యారు? ఇదే కలర్ ఫిక్స్ ఇక కంప్లీట్ గా, ఇంకా నో అదర్ కలర్. ఎవరన్నా ఏమన్నా చెప్పండి, నేను ఇదే కలర్ వేసుకుంటాను. ఇప్పుడు యూజువల్ గా ఈ సాఫ్రాన్ కలర్ ఎవరైనా వేసుకున్నారు అంటే సన్యాసాశ్రమం, అట్లా ఏం లేదు. మైండ్లో వచ్చింది సన్యాసి కలర్. ఈ కలర్ ఎట్లా ఉందంటే మన మైండ్కి వేరే థాట్స్ ఏం రావు. ఈ కలర్ వేసుకుంటే ఏమైనా థాట్స్ వస్తే కూడా ఆటోమేటిక్గా బయటికి వస్తుంది అని నాకు ఇది ఉంది. సో ఏం థాట్స్ రావద్దు, ఓన్లీ మైథాలజీ అట్లా ఉండాలి అని అదే. డివోషనల్, స్పిరిచువల్ అది ఏం వేరే థాట్స్ ఇవన్నీ వద్దు, ఇంకా చాలు అయిపోయింది లైఫ్. అయిపోయింది లైఫ్. అంటే ఏజ్ ఎంత ఇప్పుడు మీది? నా 70 అండి. 70 అయిపోలేదు కదా ఇప్పటికి కూడా? ఎట్లా మనం అనుకోలేదు సార్, ఈ రోజుల్లో ఇప్పుడు 60 ఉంటే ఇనఫ్. 60 తర్వాత అంతా బోనస్ లైఫ్. ఏం చేస్తుంటారు మీరు డైలీ? భగవంతుడు అది ఎంత మనకు రాసి పెట్టినో మనకు తెలియదు. సో దాన్ని మనం అనుకోవాలి ఇది బోనస్ లైఫ్, ఎందుకంటే ఎనీ టైం ఏమైనా కావచ్చు. సో మనం ఇది జీవన్ సత్యం, ఇది దీనికి ఎవరు నో అని చెప్పలేదు. సో దానికి మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎనీ టైం ఏమైనా కావచ్చు. నిజమే. ఏం చేస్తారు? అందరితోని మంచి దానిలో ఉండాలి, అదే కోరిక. డైలీ యాక్టివిటీ ఏంటి కిషోర్ రెడ్డి గారిది? బస్ ఇప్పుడైతే లాస్ట్ ఒక మూవీ చేశానండి, లవ్ యువర్ ఫాదర్. జస్ట్ 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను. జస్ట్ ఏప్రిల్లో రిలీజ్ చేశాను. రిలీజ్ అయిన తర్వాత అది వీఆర్ గోయింగ్ ఫర్ OTT ఆల్సో. దాని తర్వాత ఇప్పుడు ఒక హిందీ మూవీ కూడా చేశాను నేను, డెక్కన్ నైట్స్, హైదరాబాదీ టోన్లో. అది వీఆర్ గోయింగ్ సెప్టెంబర్ రిలీజు. దాని తర్వాత ఇది అయిపోయినాయి పని. ఇక దీని తర్వాత ఇక టోటల్ ఐ వాంట్ టు రిటైర్. అంతేనా? మనీషా ఫిల్మ్స్ నుంచి అది అంతా నేను మా సన్ అండ్ గ్రాండ్ సన్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. ఆల్రెడీ సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసింది, వాళ్ళు కూడా ఫిల్మ్ లైన్లోనే ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మా గ్రాండ్ సన్ VFX కోర్స్ చేశాడు, యాక్టింగ్ కోర్స్ చేశాడు. సో ఆయనకు నేను నా స్టూడియో ఇదంతా ఆయనకు ఇచ్చేసాను, చిన్న స్టూడియో, అది ఇచ్చేసాను. సో ఇప్పుడు మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చే లాస్ట్ మూవీ డెక్కన్ నైట్స్, అంతేనా?
లే లవ్ యువర్ ఫాదర్ రిలీజ్ అయింది, డెక్కన్ నైట్స్ ఈజ్ రెడీ రెడీ రిలీజ్. ఇదే లాస్ట్ సినిమా మనీషా ఫిల్మ్స్ నుంచి. మనీషా ఆర్ట్స్ నుంచి, మనీషా ఫిల్మ్స్ నుంచి మనీషా ఫిల్మ్స్ మేము ముగ్గురం కలిసి చేసాం కదా, అది క్లోజ్ అయిపోయిందా? అది క్లోజ్ అయిపోయింది. ఓకే. సో 2000లో వీ స్టార్టెడ్ మనీషా ఆర్ట్స్. మనీషా ఆర్ట్స్లో మేము ఫస్ట్ మూవీ అంతా మన మంచికే రాజేంద్ర ప్రసాద్, సెకండ్ మూవీ మౌనమేలు నోయ్ ఈ సచిన్ జోషి, థర్డ్ మూవీ మాలిని అండ్ కో, ఫోర్త్ మూవీ రంగపుడుద్ది, ఫిఫ్త్ మూవీ లవ్ యువర్ ఫాదర్.